హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పాప 3 ఇయర్స్ ఓల్డ్ పాప ఏమేమి తింటుందో చూద్దాం అనుకుంటున్నాను. తనైతే స్కూల్కి వెళ్తుంది ఇప్పుడు. ఏయ్ దొంగి, హలో, లేవాలి లేవాలి లేవాలి. లేవు ఎందుకే? ఈరోజు స్కూల్లో ఫోటోషూట్ ఉంది నీకు, ఐడి కార్డ్కి తెలుసా? ఆనే కూర్చుంటా, స్కూల్ బయటనే కూర్చుంటా. సరేనా? లోపల కూర్చోవాలా? నేను లోపల కూర్చుంటే వేరే చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, వాళ్ళ మమ్మీ లేదని. మళ్ళీ వాళ్ళు ఏడిస్తే ఎట్లా? అందుకే నేను బయట కూర్చుంటా, నువ్వు లోపలికి వేసి ఫోటో దిగేసి వచ్చేసి. ఓకే వెళ్దామా? వెళ్ళొద్దా? మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇలా టీ గ్లాస్ వాటర్ అయితే తీసేసుకుంటుంది. ఆ తర్వాత ఏమంటారు, 1 చపాతి అండ్ మునగాకు పప్పు వేశాను. సో 1 చపాతి మునగాకు పప్పుతో తన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసింది. ఇలా బ్రేక్ఫాస్ట్ తినేసింది అనమాట. అండ్ స్నాక్స్ కోసం నేను కొంచెం పపాయ అండ్ ఏవో ఒక డ్రై ఫ్రూట్స్ పెడతాను, ఒక 5-6 అలా. దాని తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టేసి పంపించేశాను స్నాక్స్. కొంచెం స్కూల్కి వెళ్ళాలంటే స్టార్టింగ్ ట్రబుల్ అనమాట తనకి. ఇక్కడే ఉంటా, వెళ్ళు. లంచ్కి వచ్చేసి నేను శంకు పూలు ఉంటాయి కదా, దాంతో పులిహోర చేశాను ఆ రైస్ కలర్ కోసం. దీనికి నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 పర్సన్స్కి వండుతున్నాను కాబట్టి ఇలా 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్ తీసుకొని ఆ తర్వాత శంకు పూలు ఉంటాయి కదా, శంకు పూలు తీసుకున్నాను. ఇవి నాకు ఫ్రెష్ దొరికాయి కింద అపార్ట్మెంట్లో. ఒకవేళ మీకు ఫ్రెష్ దొరకలేదు అంటే మీరు అమెజాన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. న్యాచురల్ కలర్ బాగుంటుంది అనమాట. సో ఇలా గ్రీన్ కాడలు ఉంటాయి కదా కింద గ్రీన్వి, అవి తీసేసి ఈ ఫ్లవర్స్ అనేవి సపరేట్ చేసుకోవాలి. నేను వచ్చేసి 30 to 35 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి వాష్ చేసుకోండి. వాష్ చేస్తుంటే చూడండి కలర్ అయితే ఎలా వచ్చేస్తుందో కడుగుతుంటేనే. నేను ఏం చేశానంటే వాటర్ వచ్చేసి మనం రైస్కి ఎలా తీసుకుంటామో అలానే 1 కప్కి 2 కప్స్ తీసుకొని 2 కప్స్ మీద కొన్ని ఎక్కువ తీసుకోండి. కొన్ని అంటే కొన్ని, ఎందుకంటే మసలు పెడితే కొంచెం ఆవిరైపోతాయి కదా, అలా అని చెప్పేసి. ఈ ఫ్లవర్స్ ఇలా వేడి నీళ్ళలో వేసుకొని మసలు పెట్టుకోవచ్చు కలర్ అంతా వచ్చేంత వరకు. కలర్ అంతా అంటే ఒక 3 to 4 minutes అయితే సరిపోతుంది. లేదు అంటే వేడి వాటర్ పోసి పక్కకు పెట్టేసేయచ్చు, ఒక 10 minutes అలా కూడా అవుతుందన్నమాట. ఇలా వేడి చేసుకొని కలర్ అంతా వచ్చేసిన తర్వాత చల్లారేంత వరకు, కొంచెం లైట్ వామ్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి. అలా చల్లారిన తర్వాత మనం బియ్యం ఉన్నాయి కదా అవి కడిగి పెట్టేసుకొని దాంట్లో ఈ వాటర్ అన్నీ పోసేసి మనం నార్మల్గా రైస్ ఎలా వండుకుంటామో అలానే, నేను ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే 2 విజిల్స్ పెట్టాను. నార్మల్గా మీకు కావాలి అంటే రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు వాటర్ పోసేసి. చూడండి భలే వచ్చింది, అసలు పొల్లు పొల్లుగా భలే ఉంటుంది. డైరెక్ట్ ఇలా తినేయచ్చు, లేదు అంటే దీన్ని ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు, ఎలా అన్నా తినొచ్చు, బాగుంటుంది. అంటే టేస్ట్ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం తెలీదు, రైస్ లాగానే ఉంటుంది. కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. అండ్ నార్మల్గా మనం పులిహోర ఎలా చేసుకుంటామో అలా చేసేసుకున్నాను. అందరికీ తెలుసు కదా పులిహోర చేసుకోవడం. సో అలా చేసేసాను అనమాట. ఇంకా చూడండి ఇదేమంటారు, నిమ్మరసం పోయగానే కలర్ అయితే పర్పుల్గా అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా చూడడానికి. నార్మల్గా తింటూ ఉంటే మాత్రం మనం పులిహోర చేసుకున్నాం కాబట్టి పులిహోర టేస్టే వచ్చేస్తుంది. ఈ శంకు పూలు అయితే చాలా మంచివి అబ్బా హెల్త్కి. ఏంటంటే మెయిన్గా గర్ల్స్కి అయితే చాలా మంచివి. ఏమంటారు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదంటే ఏదన్నా గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆరెల్స్ ఇంకేమంటారు పీరియడ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న, పీసీఓడి ఉన్నా, ఇవి చాలా హెల్ప్ అవుతాయి. మ్యాక్సిమం అట్లీస్ట్ 1 వీక్లో 3 days తీసుకోవడానికి ట్రై చేసిన హెల్త్కి చాలా మంచిది అని చెప్పొచ్చు. సో ఇలా నేనైతే పులిహోర చేసి కంప్లీట్ చేసేసాను. ఇందులో పసుపు యాడ్ చేసుకోకండి, మళ్ళీ కలర్ డిఫరెన్స్ అయిపోతుంది.
ఇలా చేస్తే ఏంటి అంటే పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా తింటారు. కొంచెం కలర్‌గా ఉంటాయి కాబట్టి దీన్ని నార్మల్‌గా ఇడ్లీస్‌లోకి, దోసలోకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ అయితే. సో, ఇలా పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇస్తే చాలా మంచిది అని చెప్పొచ్చు. ఇలా నేను లంచ్‌కి కొన్ని పాపడాలు అండ్ రైస్ పెట్టేసాననమాట. దాని తర్వాత ఇంటికొచ్చేసిన తర్వాత పడుకుంటుంది తను. సో, ఇలా స్టోరీ వింటూ కొన్ని అప్పుడప్పుడు పాలు తాగుతుంది, లేదంటే లేదు. ఇలా పడుకొని లేసిన తర్వాత ఈవినింగ్ టైంలో టీ గ్లాస్ ఆర్ టీ కప్ అంతా ఆరెంజ్ జ్యూస్, బత్తాయి జ్యూస్ ఇలా ఏదో ఒక జ్యూస్ తాగుతూ ఉంది. దాని తర్వాత ఇలా జ్యూస్ తాగిన తర్వాత ఏవో ఒక స్నాక్స్ అయితే తింటుంది. ఏవుంటే అవి స్పెసిఫిక్‌గా అని ఏముండదు. ఇంతకుముందయితే ఎక్కువ ఇచ్చేదాన్ని జ్యూస్. ఇప్పుడు కొంచెం తగ్గించేశాను. ఇవి వచ్చేసి వీట్ పఫ్స్ ఉంటే డ్రై ఫ్రూట్ షాప్‌లో దొరుకుతాయి మనకి. లేదంటే అమెజాన్‌లో కూడా దొరుకుతాయి. అవి తినేసిందనమాట. నైట్ డిన్నర్ వచ్చేసి కొద్దిగా రైస్ అండ్ మునగాకు పొడి అండ్ మునగాకు పప్పు తీసుకున్నాను. లాస్ట్‌లో కొద్దిగా పెరుగు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకుంటుంది. లేదు అంటే లేదు. ఇలా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది.